ఈ సీన్ చూసారు కదా! మనందరికి చాలా ఇష్టమైన షాట్ ఇది. కానీ ఇలాంటి సీన్ నిజంగా జరిగిందంటే మీరు నమ్ముతారా? యెస్. నిజంగా జరిగింది. 1601లో రాజస్థాన్‌లోని మోత్తా నగరంలో హిందూ రాజ్‌పూత్ కుటుంబంలో కల్లా సింగ్ అని ఒక రాజు ఉండేవారు. అప్పుడుండే మేవార్ కోసం, ఆ ప్రాంతం కోసం చివరి శ్వాస వరకు పోరాడాడు. అక్బర్ మేవార్‌పై తన కన్ను వేశాడు. అది మేవార్‌కు చాలా కష్టమైన కాలంగా ఉండింది. మొఘలులకి అలాగే రాజస్థాన్‌లోని కల్లా సింగ్ రాజులకు జరిగిన యుద్ధంలో జైమాల్ రాథోడ్ పాదాలకు కాల్చారు శత్రువులు. అతనికి యుద్ధం చేయాలని బలమైన కోరిక ఉండేది. కానీ అతను నిలవలేకపోయాడు. ఇది చూసిన ఖల్లాజీ జైమాల్‌కి 2 చేతుల్లో కత్తులిచ్చి భుజంపై కూర్చోబెట్టుకున్నాడు. దీని తర్వాత ఖల్లాజీ తన 2 చేతుల్లో కత్తులు తీసుకున్నాడు. 4 కత్తులు విపరీతమైన వేగంతో కదలడం ప్రారంభించాయి. మొఘల్ సైనికుల సవాల కోసం అన్నట్టుగా తయారైంది అక్కడ రణభూమి. ఇది చూసిన అక్బర్ 2 తలలు మరియు 4 చేతులతో యుద్ధంలో నిమగ్నమై ఉన్న దేవుడిని ఊహించాడు. ఈ ఘర్షణలో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఖల్లాజీ జైమల్‌ను దించి అతన్ని నయం చేయవలసింది. కానీ ప్రత్యర్థి సైనికుడు అతన్ని వెనుక నుండి పరిగెత్తుకొని వచ్చి అతని తల నరికేశాడు. దీని తర్వాత కూడా అతను మరింత ఎక్కువ మంది మొఘలుల్ని చంపాడు. ఈ దృశ్యాన్ని చూసి వారు చాలా భయపడ్డారు. అయితే స్థానిక గాథల ప్రకారం తల తెగిన తర్వాత కూడా ఆయన శరీరం కొంతసేపు యుద్ధం కొనసాగించిందని అక్కడ విశ్వసిస్తారు. అందుకే నేటికీ రాజస్థాన్‌లోని ఖల్లాజీని ధైర్యం, త్యాగం, వీరత్వానికి ప్రతీకగా ఆరాధిస్తారు. అక్బర్‌కి ఎదురుగా మొఘల్ని ఎదిరించిన ఖల్లాజీ గాథ ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉంటుంది. ఇలాంటి గాథలు నేటి విద్యార్థులకు కంపల్సరీగా తెలియాలి. మన భారతదేశ శౌర్యం అందరికీ తెలియజేయాలి. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.